కార్తీక పురాణంలో ఈరోజు 28వ రోజు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు భగవంతుని మహిమను తెలియజేసే పవిత్ర కథలు, దీపారాధన చేయడం, పుణ్యకార్యాలు చేయడం ఎంతో శ్రేయస్కరం. ఈరోజు వినపడే కథ సత్యవ్రతుడు అనే మహాతపస్సు చేసిన భక్తుని గురించి చెబుతుంది. ఒకప్పుడు పూర్వకాలంలో సత్యవ్రతుడు అనే గిరిజనుడు ఉండేవాడు. అతనికి పెద్దగా విద్యాబుద్ధి లేదు, కానీ అతని హృదయం మాత్రం ఎంతో పవిత్రం. చిన్న చిన్న జంతువులను వేటాడి తన జీవితం సాగించేవాడు. అలా అడవుల్లో తిరగనప్పుడల్లా ఒక చిన్న శివాలయం దగ్గరగా వెళ్ళేవాడు. ఒకరోజు ఎక్కువ వేట దొరకక అలసిపోయి అదే శివాలయం వద్ద రాత్రికి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఆకలితో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నప్పుడు పైన ఉన్న చెట్టు కింద ఆకులు కింద పడి ఒక్కొక్కటిగా పడి అనుకోకుండా లింగంపై కప్పుకున్నాయి. తెలియకపోయినా అది బిల్వదళార్చనగా పరిగణించబడింది. ఆ రాత్రంతా శివలింగంపై బిల్వదళాలు పడుతూనే ఉన్నాయి. అది దేవునికి ఎంతో ప్రీతికరమైన ఆరాధన. సత్యవ్రతుడు దీన్ని అసలు గుర్తించలేదు. ఉదయం లేచేసరికి మానవత్వంతో ఒక జింకను వదిలేశాడు. అది అతని చిన్న మంచి పని. తెలియక చేసిన బిల్వార్చన, దయతో చేసిన హింసారహిత సేవ, ఈ రెండింటి వల్ల శివుడు సత్యవ్రతుడిపై కరుణ చూపించాడు. సత్యవ్రతుడు మరణించిన తర్వాత యమదూతలు వచ్చి అతన్ని తీసుకెళ్లాలని ప్రయత్నించారు. కానీ వెంటనే శివదూతలు వచ్చి ఆపి, ఇతడు అనుకోకుండా చేసిన పూజ, దయా సేవల వలన శివలోకాన్ని పొందగలడు అని చెప్పి శివ సాయుధ్యం ప్రసాదించారు. ఈ కథ మనకి చెప్పేది ఏంటంటే, తెలియక చేసిన మంచి పని కూడా ఫలితమే ఇస్తుంది. దేవుని సేవలో స్వచ్ఛమైన హృదయం చాలా ముఖ్యం. దయా కరుణ కలిగిన వారికి దేవుని ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుంది. కార్తీక మాసంలో శివారాధన అత్యంత పుణ్యప్రదం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.